డ్రగ్స్లో కొత్త కోణం అయితే లైన్లోకి వస్తుంది. తెలంగాణలో డ్రగ్స్ మీద ఇప్పుడు చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారు. అటు పోలీస్ శాఖ, ఇటు పక్కన డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అందరూ. తాజాగా బయటపడ్డది ఏంటంటే, ఇప్పటిదాకా ఏ ఓపీఎంలో లేకపోతే ఏ గోవా నుంచి తెచ్చుకోవడం ఇవే కాకుండా లోకల్ మేడ్వి తయారవుతున్నాయి. అంటే పాత మూసేసిన కంపెనీలలో రెగ్యులర్ మందుల పేరుతో తయారు చేస్తున్నటువంటి మత్తు మందులు, లేదంటే అత్యంత బలమైనటువంటి మత్తు మందుల్ని మామూలు మందుల రూపంలో మందుల షాపుల పేరుతో అమ్మేస్తున్నారన్నట్టు నిజం బయటపడింది. దాంతో ఇప్పుడు దీని మీద దృష్టి సారిస్తే ఏదైతే నిషేధిత డ్రగ్స్ని కూడా మెడికల్ షాపులు, అంటే అట్లాగా అపరిమితమైన మత్తు కలిగించేటటువంటి వాటిని నిషేధిస్తే వాటిని అమ్ముతున్న షాపులని తేల్చి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు, డ్రగ్ కంట్రోల్ అధికారులు కలిసి హైదరాబాద్లో దాడులు చేస్తే 20 మెడికల్ షాపుల లైసెన్సులు రద్దయినాయి. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉంది, జనం ఎలా చస్తున్నా పర్లేదు ఎంతో కొంత సంపాదించుకోవాలనే లక్షణం ఏ స్థాయిలో ఉందన్నటువంటి విషయం బయటపడుతుంది.